హాయ్ గైస్, ఇప్పుడు మనమైతే బైసరన్ వ్యాలీకి వెళ్తున్నాము. బైసరన్ వ్యాలీ పెహల్గామ్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అనంతనాగ్ అనే డిస్టిక్లో ఉందన్నమాట. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ బైసరన్ వ్యాలీ అనేది హిల్ టాప్ మీద ఉంటుంది. దట్టమైన పైన్ చెట్లతోని పైన్ ఫారెస్ట్ లాగా దట్టమైన పైన్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుందన్నమాట. ఈ వ్యాలీ చుట్టూ మంచు కొండలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వ్యాలీకి హార్స్ రైడ్, పోనీ రైడ్, జిప్ లైనింగ్, జోర్బింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు అక్కడ. మనం వాక్ ద్వారా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది ఒక 60 minutes పడుతుంది. బట్ రూట్ కూడా చాలా టఫ్ ఉంటుంది. సిరాన్ అనేది పెహల్గామ్ నుంచి 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ పోనీ రైడ్స్ అనే ఒక్కటే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అంటే మనం కొంచెం తొందర రీచ్ కావాలంటే గుర్రాలు, కంచెర గాడిదలతోని మనం హిల్ టాప్కి క్లైమ్ చేయొచ్చు అనమాట. నాకు చిన్న గుర్రమో కంచెర గాడిదో తెలియదు నాకు. మేము మొత్తం 4 members వెళ్ళాము. సో 4 membersకి మా ఫ్రెండ్స్ కొంచెం కన్సెషన్ కింద మాట్లాడారు. సో ఈచ్ పర్సన్ 800 కింద పడింది. సో ఈచ్ పర్సన్ 800 అంటే రీజనబుల్ ప్రైజే. సో మనం పెట్టచ్చు. 5 kilometers ట్రిక్ ఉంటుంది కాబట్టి ఈచ్ పర్సన్ 800 ఈజ్ రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది నాకైతే. కాకపోతే నేను గుర్రం ఫస్ట్ రైడ్ కాదు ఇది. నేను కేదార్నాథ్ ట్రెక్కింగ్ కూడా చేశాను అదే గుర్రం రైడ్ మీద. 21 kilometers చేశాను అనమాట. సో గుర్రం రైడే తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనం ట్రిక్ చేసి సగంలో మళ్ళీ వెనక్కి వచ్చేసే పరిస్థితులు ఉండకుండా గుర్రం రైడే తీసుకున్నాం మేమైతే. ఫస్ట్ ట్రెక్కింగ్ అనుకున్నాం, కానీ మళ్ళీ మాకు వేరే ప్లేసెస్ చూడాల్సిన టైం లేకుండా ఉండే. సో అందుకే అర్జెన్సీ ఉండి మేము వెంటనే గుర్రం రెడీ చేసుకున్నాము. సో ఒకవేళ మీకు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళండి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. నాకు ఈ ల్యాండ్స్కేప్స్ బాగా నచ్చాయి. బేసిక్గా హ్యూజ్ స్టోన్స్ ఉంటాయి, మొత్తం టోటల్ టర్నింగ్స్ ఉంటాయి, డిఫికల్ట్ పాత్స్ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ సీనరీస్ చూపించబోతున్నా. ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్ నుంచి మనం వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే, ఈ ఏరియాకి ఎవరో ఒక రాజు వచ్చి ఇక్కడ అంటే రూల్ చేసే రాజు వచ్చి అప్పట్లో వేటాడేవాడట. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. ఇంకా ఇక్కడ అంత పెద్ద వార్స్ కానీ అండ్ అంత పెద్ద హిస్టరీ కానీ ఏం లేదు. జస్ట్ ఒక బ్యూటిఫుల్ సీనరీ ప్లేసెస్ అన్నమాట ఇవి. నట్స్ మాత్రం చాలా నేరో ఉంటాయి. అసలు హార్సెస్ తప్ప మనం ఎవరు నడవలేము వీటి మీద. సో మీరు చూస్తున్నారు కదా, పక్కన 2 కేర్ టేకర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే ప్రాపర్గా నడవగలుగుతారు. వాళ్ళకి ఆల్రెడీ హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. సో అలాంటి పాత్స్ మీద నడవడము. హైలైట్ ఏంటంటే, ఈ 4 గుర్రాలు ఒక ఓనర్కి, వీళ్ళే కావు, వీళ్ళు అతని కింద వర్క్ చేసే ఒక వర్కర్స్ అనమాట. ఈ వర్కర్స్కి ఈచ్ మెంబర్ మీద మేబీ 100 rupees ఇస్తారట అంతే. 5 kilometers అప్ అండ్ 5 kilometers డౌన్ వాక్ చేస్తే జస్ట్ 100 rupees ఇస్తారు వీళ్ళ ఓనర్. సో చూడండి లైఫ్ ఎంత డిఫికల్ట్గా వీళ్ళు ఉన్నారో. నాకైతే ఈ రైడ్ చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్స్ చాలా స్లాంట్ ఉన్నాయి అండ్ చాలా నేరో ఉన్నాయి అన్నమాట. కొంచెం స్కిడ్ అయినా కానీ హార్స్తో పాటు మనం పడిపోతాం లోయలో. సో అలాంటిది ఖచ్చితంగా అడ్వెంచర్ అనాలి. ప్లస్ ఈ కేర్ టేకర్స్ మనల్ని కాపాడేంత సినిమా ఏం లేదు. వాళ్ళేం మనల్ని కాపాడేంత సినిమా ఏం ఉండదు అక్కడ. పడిపోయిన తర్వాత ఎవరిని కాపాడలేరు అక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ కేదార్నాథ్లో చూశాను. సో ఇట్స్ పాసిబిలిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ కేర్ టేకర్స్ చాలా బార్డర్స్ అంచుల మిగిలిన నడుస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళకి ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ కొండలు గుట్టలన్నీ ఒకే ఒక సింగిల్ పాత్ నుంచే అప్కి రూట్ ఉంది, డౌన్కి రూట్ ఉంది. సేమ్ రూటే ఉంటుంది అనమాట. ఇక్కడ 2 routes ఏమి ఉండవు. మనం అప్కే ఏ రూట్లో నుంచి వెళ్ళామో డౌన్ కూడా అదే రూట్లో నుంచి వస్తాం. మనం వీడియోలో చూస్తే రిటర్న్లో వచ్చే గుర్రాలు కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే స్లాంట్ ఉండేసరికి ఈ గుర్రాలు ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకుంటాయి. సో ఆ టైంలో కూడా మనం పడిపోతాం అనే భయం వస్తుంటుంది. గుర్రం మనం పడిపోతే ఇంకా ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, కాకపోతే కొంచెం కార్నర్లో ఉన్న వాళ్ళు డౌన్లో పడిపోతారు అనమాట. సో అదొక డేంజర్ ఉంటుంది ఇక్కడ. లేదా మన నీస్ అనేటి వేరే వాళ్ళ నీస్తోని టచ్ అయిపోతాయి. టచ్ అయ్యి కొంచెం గట్టిగా గుద్దుకుంటాయి అనమాట. సో దాంతో మనకు నీ పెయిన్ కొంచెం గట్టిగా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
లేదా ఇవి ఏంటంటే స్లాంట్ రోడ్స్ నుంచి వెళ్తుంటాయి కదా, ఒక్కోసారి గుర్రాలకి వాటికి తెలియదు, వాటికి దెబ్బ తగులుతుంది, మనకు కూడా దెబ్బ తగులుతుంది. సో కింద ఉన్న ఫీట్కి అవి రాళ్ళు రాసుకొని వెళ్ళిపోతుంటాయి అనమాట. సో గట్టిగానే ఇంజరీస్ అవుతుంటాయి, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏజ్డ్ పీపుల్ అయితే ఇంకెక్కువ కేర్ఫుల్ ఉండాలి, వాళ్ళు చాలా ఈజీగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం హిల్ ఎక్కే టైంలో వీటి మీద వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే హార్స్ పైకి క్లైమ్ చేస్తుందో ఆ టైంకి మనం ఫ్రంట్కి వంగాలి. ఎప్పుడైతే అది హార్స్ కిందికి దిగుతుందో, అంటే ఎప్పుడైతే కిందికి స్లాంట్ ఉండి కిందికి దిగుతుందో, అంటే డౌన్ ద హిల్ దిగుతుందో, ఆ టైంలో మనం వెనక్కి బెండ్ అవ్వాలి. సో ఈ యొక్క మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే హార్స్కి ముందట 2 feet బ్యాలెన్స్ కాక 2 కాళ్ళు ఒక్కొక్కసారి మోకాళ్ళ మీద పడిపోతుంటుంది. ఇక్కడ చూడండి, ఇవి అసలు ఎంత అంటే నేరో పొజిషన్స్ నుంచి పోతుంటాయి అనమాట. సో అది నేను సర్ప్రైజ్ అవుతుంటా. ఇక్కడ విజువల్స్లో చూస్తే మీరు వెనక డౌన్ ఉన్నది, పక్కకి డౌన్ ఉంది, పోయే ఒకే ఒక్క పాత్ ఫ్రంట్ ఉందన్నమాట. అంత రాళ్ళు ఉంటాయి అందులో. మళ్ళీ మా కేర్ టేకర్ చూడండి, కిందికి వెళ్ళి ఏదో ఫ్యూస్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. 2 sides స్టోన్స్ ఉన్నాయి, 2 sides స్టోన్స్ రాసుకుంటూ వెళ్తున్నాయి ఇవి. అందులోనే బురద. మళ్ళీ కేర్ టేకర్స్ అలాంటి పాత్స్ లో కూడా నడుస్తున్నారు. మా కేర్ టేకర్ షూ మొత్తం బురద అయింది, అదే క్లీన్ చేసుకుంటున్నాడు పాపం. సో అంత బురద రాళ్లతోని నిండిన పాత్ ఇది. పాపం గుర్రాల కింద ఎంతో రాసుకోబోతుంటాయి అనిపిస్తుంటది నాకు, ఎందుకంటే నా కాళ్ళకే తగులుతుంటాయి కదా. సో మన కాళ్ళు తగులుతుంటాయి కింద, గుర్రాలకు కూడా రాసుకోబోతుంటది. దాని యొక్క బ్రీత్ని నేను ఫీల్ కాగలుగుతా. ఏదైనా వీటిని మనం ఇబ్బంది పెడుతున్నాము, తప్పట్లేదు. ఈ పాత్లో 2 గుర్రాలు వెళ్ళాలంటే అసలు పాసిబిలిటీ ఉందా? అలాంటి పాత్లో కూడా 2 గుర్రాలు వెళ్తాయి. మీరు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీడియోలో మీకు కనబడుతుంది చూడండి. ఇలాంటి పాత్లో కూడా 2 గుర్రాలు వెళ్తాయి. లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ పడిపోయినామంటే ఖచ్చితంగా ఇంజరీస్ తప్పదిగా. అలా హార్స్ 2 మోకాల మీద పడిన టైంలో మనం ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాం, మనం ముందుకు బెండ్ అయిపోతాం. సో అందుకే వాళ్ళు ముందట మనకు రాడ్ ఉంటుంది, సో ఒకటి హోల్డర్ ఉంటుంది అనమాట, అది ఖచ్చితంగా గట్టిగా పట్టుకోమంటారు. అది పట్టుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే హార్స్ ఒకసారి ముందుకు బెండ్ అయిన టైంలో మనం హార్స్ మీద పడిపోతాము. సో ఆ కింద మనకున్న లెగ్ పఫ్స్ కానీ హోల్డర్ కానీ ఖచ్చితంగా గట్టిగా పట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఫ్రీగా వదిలేసి కూర్చుంటామో పక్కా పడే ఛాన్సెస్ ఉంటాయి. పోయే ప్రతి వేలో చాలా రాళ్ళు రప్పలు, చాలా వాటర్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అనమాట. వాటర్ ఉంటుంది, సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. హార్స్ కూడా ఒక నార్మల్ యానిమలే కదా, సో దానికి కూడా స్కిడ్ అవుతుంటుంది. సో అది ఎంతైనా కానీ 90% పడేయకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. బట్ నేను కొంతమంది పెద్దవాళ్ళని చూశాను, వాళ్ళు పడిపోయి కాళ్ళకి ఇంజురీస్ అవ్వడం చూశాను అనమాట. సో ఖచ్చితంగా దీన్ని మనం అవాయిడ్ చేయాలనంటే ఫస్ట్ మనం వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది హార్స్ మీద కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ముందుకు బెండ్ అవుతామో వెనక 2 legsకి వెయిట్ ఫ్రీ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అది ముందుకు బెండ్ అంటే హిల్ ఎక్కేటప్పుడు సంగతి చెప్తున్నా. అదే హిల్ దిగేటప్పుడు సంగతి ఏంటంటే మ్యాక్సిమం వెయిట్ బ్యాక్ లెగ్స్ మీద పెట్టాలన్నమాట, ఫ్రంట్ లెగ్స్ మీద తక్కువ పెట్టాలి వెయిట్. సో అలా ఉంటుంది అనమాట. పార్ట్ 2 వీడియోలో మీకు బైసరన్ వ్యాలీ యొక్క టాప్ వ్యూ చూపిస్తాను అనమాట. సో టోటల్ హిల్లీ మౌంటైన్స్, టోటల్ 360 degrees అక్కడ ఎలా ఉంది అనేది పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఇది జస్ట్ మౌంటైన్ క్లైంబింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.